ఓం నమ శివాయ. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి శివలింగము పురాతనమైనటువంటి బ్రహ్మసూత్రం కలిగినటువంటి మహిమాన్వితమైన సంగమేశ్వర స్వామివారు. ఈ శివలింగానికి మేము ఈరోజు కర్ణాటక భక్తులను కలిసి అభిషేకం చేశాము. అయితే ఈ శివలింగం ఎక్కడ ఉందనే విషయాన్ని ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. అలంపూర్ నుండి గుందిమల్ల గ్రామం మీదుగా 20 కిలోమీటర్ దూరంలో ఈ త్రివేణి సంగమం ఉంది. ఇక్కడే తుంగభద్ర కృష్ణా నదులు కలయిక చోటు. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది తుంగభద్ర నది, అటు కృష్ణ నది పాయ కనపడుతుంది. మనసారా వీక్షించండి. మేము ఈరోజు వెళ్ళి ఇక్కడ శివలింగం మాత్రమే మనకి దర్శనమిస్తుంది. స్వామివారికి స్వయంగా అభిషేకం చేసుకునే అదృష్టం మాకు కలిగింది. పూర్వము 6వ శతాబ్దంలో బాదామి చాళుక్యులు ఇక్కడే కూడలి సంగమేశ్వరం ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టు కారణంగా ఇక్కడ 1980లోనే ప్రాజెక్టు కట్టడానికి ముప్పున గురవుతుందని చెప్పేసి ఇక్కడ నుంచి అలంపూర్కి కేంద్ర పురావస్తు శాఖ వాళ్ళు కూడలి సంగమేశ్వరం ఆలయాన్ని తరలించారు. ప్రస్తుతము ఈ శివలింగం మాత్రమే ఉన్నది. ఈ సంగమం చూడాలంటే కొంత తెలిసిన వాళ్ళు ఉంటే బాగుంటుందని నా అభిప్రాయము. ఎందుకంటే వర్షాకాలంలో పూర్తిగా బ్యాక్ వాటర్ వల్ల, శ్రీశైలం బ్యాక్ వాటర్ వల్ల పూర్తిగా మునిగిపోతుంది. వర్షాకాలము తగ్గిన తర్వాత బ్యాక్ వాటర్ నుంచి మెల్లమెల్లగా వాటర్ తగ్గే కొద్దీ ఇక్కడ స్థానిక రైతులు పూర్తిగా పంట పొలాలు వేస్తారు కాబట్టి దారి ఎటు ఉంటుందో తెలియదు. మీరు గూగుల్లో చూసుకున్నా గూగుల్లో మీకు ఎక్కడ దారి కనపడదండి. పూర్తిగా శ్రీశైలం బ్యాక్ వాటర్ మాత్రమే అందులో చూపిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఈ క్షేత్రాన్ని దర్శించుకోండి, తరించండి.